ఇక వివరాల్లోకి వెళ్తే ఆరోగ్యకర వాతావరణానికి మెరుగైన బాటలు వేసేందుకు బృహత్ ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే రానున్న వర్షాకాలంలో ఎన్ని దుక్కులు వర్షం కురిసినా ఎవరి ఇంటి వద్ద చుక్క నీరు నిల్వ లేకుండా శానిటేషన్ పనులు మెరుగ్గా చురుగ్గా నిర్వహించేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు దశల వారీగా పరిష్కారాలు చూపుతూ వస్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తాజాగా మరో బృహత్ ప్రణాళిక శ్రీకారం చుట్టారు. గత డిఆర్సీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం శానిటేషన్ పనుల మెరుగుకు చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో రోజుకొక డివిజన్ చొప్పున 50 రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక 19వ డివిజన్ హనుమాన్ నగర్ ఎన్టీఆర్ కాలనీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను ప్రారంభించారు. ఆ పనులను ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పర్యవేక్షించారు. ఈ శానిటేషన్ డ్రైవ్ మొత్తం 3 భాగాలుగా అమలు చేస్తున్నారు. అనంతరం అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజాహితమే ధ్యేయంగా చేపట్టే కార్యక్రమాలకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ప్రధానంగా ప్రతి డివిజన్లో డ్రైన్ల పూడికతీత సమయంలో డ్రైన్లపై స్థానికులు ఏర్పాటు చేసుకున్న రాళ్లను తొలగించాల్సి ఉంటుందన్నారు. అప్పుడే డ్రైన్ల పూడికతీత సవ్యంగా సాగుతుందన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా అధికారులకు సిబ్బందికి సహకరించాలని సూచించిన ఎమ్మెల్యే చంటి దీంట్లో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా తన కార్యాలయంలో సంప్రదించవచ్చునని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంహెచ్ఓ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ ఎరంశెట్టి నాగబాబు, క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు, డివిజన్ ఇన్ఛార్జి పైడి పార్వతి, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాండ్రంకి భాస్కర్రావు, దావులూరి రాంబాబు, నక్క అప్పారావు, గండికోట గోవిందు, బొడ్డేపల్లి నాగరాజు, దుర్గాసి లక్ష్మణరావు, సొంగ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే శానిటైజేషన్ సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో కొంతమంది అవుట్సోర్సింగ్ వర్కర్లు ఏదైతే రిటైర్మెంట్ అయిపోవటం వల్ల కానీ, కొంతమందికి 60 ఏళ్ళు దాటిపోవటం వల్ల కానీ కొత్తగా పనిలోకి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకనంటే ఇంకా దానికి అవకాశం అనేది ఓపెన్ అవ్వలేదు. దాన్ని కొత్త సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం అనేది ముందు జరుగుద్ది. ఈ లోపుగా ఏదైతే శానిటైజేషన్ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందని అందరూ కూడా అనుకుంటున్నారో దాన్నన్నింటినీ కూడా రేపు రాబోయే రోజుల్లో వర్షాకాలంలో ఏ ఇబ్బంది కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ రోజున మరి స్పెషల్ డ్రైవ్ని మొదలు పెడతాం జరిగింది. ముందుగా ఏదైతే విలీన గ్రామాలు అయ్యాయో, పెద్ద డివిజన్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే అక్కడ కొంత సిబ్బంది కొరత కూడా ఉండటం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా క్లీన్ జరుగుద్ది. ఇవన్నీ కూడా చిన్న డ్రైన్లు. అదేవిధంగా డ్రైన్కి కాలువకి మధ్యలో ఉండే మొక్కలు, పిచ్చి మొక్కలు కానీ మురిగిన దాన్ని అన్నింటిని కూడా గ్రాస్ కటింగ్ కూడా చేసి ప్రతి డివిజన్ కూడా శుభ్రపరచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కమిషనర్ గారు, మేయర్ గారు, హెల్త్ ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి ఈ రోజున 19వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. స్పెషల్గా మరి ప్రతిరోజు కూడా 30 వర్కర్లను పెడతాం జరిగింది. పెద్ద డివిజన్లు అయితే, అదే చిన్న డివిజన్లకి అయితే 2 డివిజన్లు కలిపి పెడతారు. ముందుగా ఏవైతే పెద్ద డివిజన్లు ఉన్నాయో, ఏవైతే విలీనమైనవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ శానిటైజేషన్లో ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి మొన్న జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో గౌరవ జిల్లా అధ్యక్షులు వారైనటువంటి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో మరి ఏలూరుకి సంబంధించినటువంటి విషయాలన్నీ రావడంతో దానిలో భాగంగానే ఏలూరులో మరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వచ్చేది వానాకాలం కాబట్టి ఈ వానాకాలంలో పడుతున్నటువంటి వానలు అట్లాగే కాలువలు పొంగి డివిజన్లో ఉన్నటువంటి రోడ్ల మీదకి రాకుండా ఉండటం కోసం స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. అట్లాగే మొన్న ఏలూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ కాలువల్లో సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మరి ప్రధానమైనటువంటి డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీపించడం జరిగింది. మరి అట్లాగే ఇంకో 45 రోజుల్లో వానాకాలం రాబోతున్నది కాబట్టి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మన డిఆర్సీ మీటింగ్లో గౌరవ శాసనసభ్యులు వారు మరి తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈ రోజు నుంచి కూడా ఏలూరు నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లో రోజు ప్రైవేటు వర్కర్స్ని 30 మంది, అట్లాగే ఆ డివిజన్లో ఉన్నటువంటి 15 మంది వర్కర్స్ని పెట్టి ఉదయం పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రధానంగా ఉన్నటువంటి డ్రైన్స్ అట్లాగే చిన్న ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసి
ఆ తెల్లారే వాటిని మొత్తం రిమూవ్ చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు ఆదేశాలు జారీ చేయడం అయింది. అట్లాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 30 మందితో పాటు అదనంగా ఆ డివిజన్కి సంబంధించినటువంటి వర్కర్లు 15 నుంచి 20 మంది, మొత్తం 50 మంది ప్రత్యేకమైనటువంటి డ్రైన్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. దాన్ని పర్యవేక్షించవలసిందిగా శానిటరీ ఇన్స్పెక్టర్కి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్కి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి యొక్క ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. దీనిలో ఏదైనా లోపాలు కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా యంత్రాంగం దృష్టికి కానీ, గౌరవ మేయర్ గారు, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినా అవి మా అధికారులకి వాళ్ళు పని అప్పచెప్తారు కాబట్టి అది ఇమీడియట్గా సరి చేయడం జరుగుతుంది. ఈ డ్రైన్ క్లీనింగ్తో పాటు టౌన్లో దోమలు ఎక్కువగా వ్యాప్తిస్తున్నాయని చెప్పి ఈ ఏదైతే సెప్టిక్ ట్యాంకులు ఉంటాయో ఈ సెప్టిక్ ట్యాంక్ లోపల మస్కిటోస్ ఉండి లార్వాస్ డెవలప్ చేసి ఆ గొట్టాల నుంచి బయటికి దోమలు విపరీతంగా వస్తాయి కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంకు డెలివరీ పైప్ మొత్తానికి కూడా మస్కిటో నెట్ కట్టడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు మార్జిన్స్లో ఎక్కడైతే చాలా రోజులు బట్టి డ్రైన్కి రోడ్డుకి మధ్యలో పిచ్చి మొక్కలు పెరిగేసి అది కూడా అన్శానిటరీ పరిస్థితి కనిపించడంతో దానికి కూడా క్లీన్ చేయడానికి ఒక 6 గ్రాస్ కటింగ్ మిషన్లు ఆ ఏరియాలో వర్క్ చేయడం జరుగుతుంది. ముందు రోజు వర్క్ చేసిన తర్వాత రోజు నాడు ఈ వచ్చినటువంటి వ్యర్థాల మొత్తాన్ని కూడా పురపాలక సంఘ వాహనాల్లో వాటిని క్లీన్ చేసి డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది.